ప్రార్థన చేసుకుని 27వ సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థితులు చెల్లిస్తున్నా. ఈ ప్రేమ కనికిరాన్ని బట్టి మమ్మల్ని బలపరిచి 27వ రోజులోనికి ప్రవేశించేశారు. దయగల మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగోనైనా కూడికలు నీ సన్నిధిలో నుండి ప్రారంభిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలు నీ కృపలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా మంచికరంగా ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రభు దీవెనకరంగా ఉండేటట్టు కృప ఇచ్చేయండి. కూడిక ఆద్యాంతము ప్రభు ఇదిగో నీ నామానికి మహిమ ఆరోపిస్తూ జరుగుతుండగా పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ఈ చిత్తానికి అనుకూలంగా ఉండే కృప ఇచ్చేయండి. శత్రు సంబంధమైన ప్రతి అభ్యంతరం ఆటంకాలను చెల్లెంటు కాలపు ప్రార్థనలు ప్రభు నీ నామానికే మహిమకరంగా జరుగుతున్న కృప ఇచ్చేయండి. నిన్ను ప్రేమించి నిన్ను గణపరచుటకు నాయన నీ బిడ్డలు నిన్ను వెంబడిస్తుండగా నీ కృపా కనికరాలు నాయన నీ బిడ్డల పని అధికం చేసి బలపరిచి నాయన ఇదిగో నీ బిడ్డలు చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థనను బట్టి బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి. లెంటులోని 27వ సిలువ ధ్యాన కూడిక వరకు మమ్మల్ని బలపరిచాలి. నాయన జరగవలసిన 40 రోజులు నీ నామ మహిమార్థమై జరుగుటకు నీ బిడ్డలముగా మమ్మల్ని బలపరిచిన కృప చేత మాకు అట్టే అవకాశము ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నాయన ఏర్పాటు చేస్తున్న కుటుంబాలు చేరువస్తున్న సంఘాన్ని దీవించి బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 14వ కీర్తన పాడుకుంటాము. కల్వరిగిరి చేరు మనస. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 14వ కీర్తన. కల్వరిగిరి చేరు మనస సిల్వా సారస కల్వరిగిరి చేరు మనస సిలువ పైన చూడు మతే శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. సిలువ పైన చూడు మతే శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. తలను మోండ్ల కిరీట పరిమి తరచి చూడుమి. కల్వరిగిరి చేరు మనస పరులకు పకారము సల్ప దరను వెలసిన వర పాదముల పరులకు పకారము సల్ప దరను వెలసిన వర పాదముల కరకు మేలు కోటే రవిలా కరుణాలా కల్వరిగిరి చేరు మనస కరము పట్టి దరిని చేర్చి వరము నిడిచి వేచినాయా. కరము పట్టి దరిని చేర్చి వరము నిడిచి వేచినాయా.
నగల చేతులలో చేన గోచేదారిలా కల్వరి గిరి చేరు మనస ప్రేమ కృప నిర్మలత్వమును నిమమును గల మోము పైన ప్రేమ కృప నిర్మలత్వమును నిమమును గల మోము పైన పామరులని వేసే కరేలా పాటించాలిలా కల్వరి గిరి చేరు మనస ఘోరయాతనలో నీదు క్రూర మరణము చూడకుండే ఘోరయాతనలో నీదు క్రూర మరణము చూడకుండే నేను దేవా క్రూరునికైనా కల్వరి గిరి చేరు మనస పాపమేమి చేసి ఎరుగవు పావన కరుణ దేవుడవు పాపమేమి చేసి ఎరుగవు పావన పరమ దేవుడవు ఓ పరాత్పరనీకే వీతా ఉత్కట బాధ కల్వరి గిరి చేరు మనస స్వామి మాకై పోట పడను ప్రేమయే కారణము నిజము స్వామి మాకై పోట పడను ప్రేమయే కారణము నిజము భూమి గుర్తింపగనిమో పూజ్యుండ దేవా కల్వరి గిరి చేరు మనస పావనాత్మా నీవు జామా పాపిక పును నిత్య జీవా పావనాత్మా
యావచన సత్యంబు తెలుపుము మానవాళికే కల్వరి చేరు మనసా సిలువదరిక కర్షించుమా కలుడను ఘోర పాపిని సిలువదరిక కర్షించుమా కలుడను ఘోర పాపిని కలుషములు విడ శక్తి నీయము సిలువ జ్ఞానమునా కల్వరి గిరి చేరు మనసా 17వ కీర్తన పాడుకుందాము. చూడుము గెత్సేమనే కీర్తన పాటల పుస్తకం నుండి 17వ కీర్తన. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే రక్తపు చెమట వలన మిక్కిలి బాధనుంది రక్తపు చెమట వలన మిక్కిలి బాధనుంది రక్షకుడేసు హృదయము పగులక విజ్ఞాపనము చేసేనే రక్షకుడేసు హృదయము పగులక విజ్ఞాపనము చేసేనే ముమ్మారు భూమి త్రాగి మిక్కిలి వేదనచే ముమ్మారు భూమి త్రాగి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభు తాని వేడుకొనెను పాపుల విమోచన కొరకే మన యేసు ప్రభు తాని వేడుకొనెను పాపుల విమోచన కొరకే తండ్రి పాత్ర తొలగు
నీ చిత్తమైన ఎడల తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ఎట్లయినను చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ప్రేమామృతవాకులచే ఆదరించేడి ప్రభువు ప్రేమామృతవాకులచే ఆదరించేడి ప్రభువు వేదాల సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే వేదాల సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను నన్ను తన వలె మార్చేడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుణగా సదా కీర్తించెదను తలచి తలచి హృదయము కరుణగా సదా కీర్తించెదను చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా మమ్మను కనికరించుము ప్రభువా మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరించుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరించుము ప్రభువా మమ్మను కనికరింపుము అందరము కలిసి విశ్వాస ప్రమాణం నొప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చెననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచి ఉండి కీర్తన గ్రంథము నుండి 16వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను.
వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు ప్రాణు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలుగును. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుదును. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియాదు ఎల్లప్పుడు యుగములందు నాట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంట్లోని 27వ సులువు ధ్యాన కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను ఏర్పాటు చేసిన కుటుంబాల నుండి మరి ఆసక్తి కలిగి చదవాలనుకున్న వారు దయచేసి వచ్చి చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 17వ వచనం. మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకులను నీతిమంతులైన వారిని నరహంతకులైన మనుషులను మీరు దేవాధిపతిని సంగతి కానీ దేవుడు ఆయనను అందుకు మేము సాగుతాం. ఆయన నామంలో విశ్వాసంగా ఆయన ఆయన వల్ల కలిగిన విశ్వాసం మీ అందరి యొక్క సహోదరులారా, మీరు మీ అధికారులను తెలియకపోతుందని నాకు తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం 25వ కీర్తన పాడుకుందాం. లెంట్ పాటల పుస్తకం నుండి
25వ కీర్తన. మనసా యేసు మరణ బాధలను సుమా. మనసా యేసు మరణ బాధలెనసి పాడవే. తననే నారు చూడవే, రాగాలు నీ కూడవే, నేను మలుపవచ్చే నాను చునామి మదిని వేడవే, అచి పాపములను పాపవచ్చినాడట, వాకించి తండ్రితో నాగేత్సెమందునా, తాజొచ్చి ఎదను నోచి బాధ హెచ్చుగనినట, అనిశీత రాత్రి వేళ నార్పటించుచు, నయ్యో నరంతకు చేబూని నెలన్ వకకు నివాని వలెను గట్టి కొంచుబోయిరా, పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నుల మరి గోటి చెంపల వడి దిట్టి నవ్వుచు, నేను గోటినెవ్వ రదియు మాకు చెప్పమనిరట, ముళ్ళ తోడనొక కిరీటమల్లి ప్రభుతల బెట్టిరెల్లు కర్రతో, నా కళ్ళ జలములు రాజిల్లు మలుచు గోటినవి గొల్లు బెట్టిరా, మొయ్యలేక సిల్వ బలము మూర్ఛపోయెనా, అయ్యయ్యో జోకెనా, యేసయ్యా తూలెనా, మాయయ్యా నిందలపగుండె లాదరిపోయెనా, కాలు సేతుల గురించి కల్వరిపై వెంగేలి చేయుచు, నీ కాళ్ళ మీదను నేను పక్షిలతో గ్రుంచి నిన్ను సేవగొట్టిరా, ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత శాంతము, నీయంత కరుణను నే జీవిత
నిత్య జీవ వేదములాయనా మనసాయేసు మరణాభాన లేనాసి పాడవే తన నీనారు చూడవే యాగాను నిగూడవే నేను మధుపవచినాలు చునామి మదిని వేళవే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి లెంటులోని 27వ రోజుకు మనం చేరుకున్నాం. శిలువ యాత్ర ప్రార్థనలలో 27వ రోజును ఇటు రీతిగా మనం ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు ఇచ్చిన ధన్యతకై దేవునిని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు కుటుంబాలను దీవించును గాక. 27వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు గోగులమండ సంసోను ఎలిజబెత్ గారుల కుటుంబము, గోగులమండ అబ్రహాం మరియమ్మ గారుల కుటుంబం, గోగులమండ చరణ్ కుమార్ దయామణి గారుల కుటుంబము, కొండేటి గాబ్రియల్ మరియమ్మ గారుల కుటుంబం, కొండేటి యేసురత్నం మేరీ ప్రిస్కిల గారి కుటుంబము, బండారు మార్గరెట్ గారి కుటుంబము, మండ్రు చిన్న జకరయ్య గారి కుటుంబము, తోట చిట్టి మరియమ్మ గారి ఈ కుటుంబాల ద్వారా 27వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కుటుంబాలను దేవుడు దీవించును గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క దయా సంకల్పము చేత ప్రతిరోజు కూడా ప్రభుని వెంబడిస్తూ ఈ 40 రోజుల ప్రయాణంలో 27వ రోజుకు మనం చేరుకున్నాం. దేవుని కృపకై ఆయన మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, జీవాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ మన మీద ఉంది, ఆయన మనల్ని నడిపిస్తున్నాడని చెప్పటానికి సాక్షులుగా మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఉండగలిగాం. లోకంలో 2 రకాల ప్రజలు ఎప్పుడూ ఉంటారు. ఒకరు దైవ చిత్తాన్ని నెరవేర్చేవారు, రెండవ తెగ దైవ చిత్తాన్ని ఎరుగక దానిని అవలంబించని వారు. ఇది మనం లోకములో కాక క్రైస్తవ బిడ్డలముగా పరీక్ష చేసుకోవలసినటువంటి ఒక మాట. దైవ చిత్తము, మానవ చిత్తము, ఈ రెండిట్ల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము కనుక ఎప్పుడూ కూడా మానవ చిత్తము అంటే నాకు నేనుగా బ్రతకాలి అనుకునే దానిలో విధేయతకు చోటు లేదు. లోబడుట, శ్రమ అనుభవించుట అనే వాటిని విడిచిపెట్టి నేను ఎల్లప్పుడూ కూడా నా శరీర కోరికలను తీర్చుకోవాలి, లోకంలో నన్ను మెప్పు చేసుకోవాలనేటువంటి ఆశ చేత మానవుడు జీవిస్తూ ఉంటాడు. కీర్తనాకారుడు తెలియచేసిన మాట, లోకములో చెడ్డ మనుషులను కూడా దేవుడే తయారు చేశాడు అనేటువంటి.
దేవుడు ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించేస్తుంది. దేవుడు చెడ్డ మనుషులు తయారు చేయటం ఏమిటి అని. నెబుకద్నెజరు అనేవాడిని దేవుడే తయారు చేశాడు. దేవుని అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విధేయులైన పిల్లలుగా మార్చే ప్రయత్నంలో దేవుడు ఎన్నో పర్యాయాలు ప్రవక్తలను పంపించారు. కానీ వారు ఎప్పుడూ కూడా దేవుని మాటకు విధేయత చూపించలేదు. ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడిన మాట, వారు లోబడనొల్లని ప్రజలు, వారు నాకు ఎప్పుడూ కూడా తమ వీపునే చూపించారు, కానీ నా దగ్గరకు రావటానికి వారు ఇష్టపడలేదు అని ప్రభు తన మనస్సును ఇశ్రాయేలు పట్ల వ్యక్తం చేశారు. నెబుకద్నెజరు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు, కానీ దేవుని యొక్క చేతిలో ఒక కర్రగా ఉపయోగించబడ్డాడు. ప్రభునందు ప్రియులరా, లోకము చేసేటువంటి ఈ చెడ మనుష్యుల యొక్క తలంపులు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలను గమనించకుండా, దేవునికి విధేయత చూపించకుండా వారు జీవిస్తూ ఉంటారు. స్వచిత్తము అనే దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. నేను అనే మాటకు తన జీవితంలో చాలా ప్రాముఖ్యత. నేను, నాది అనే దానికి బ్రతుకుతూ ఉంటారు. ఒక రకంగా ఆ మాటలో ఉన్న గర్వం వారి జీవితంలో వ్యక్తం చేయబడుతూ ఉంటుంది. అటువంటి మనుషులు లోకంలో ఉంటూనే ఉన్నారు. చెడ్డ మనుషులు ఎందుకొరకు అంటే, దేవునికి అవిధేయులైన పిల్లలను చేర్చుకుని వారు కూడా తమతో పాటు శిక్షను అనుభవించటానికి వారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు లాంటి వ్యక్తి కూడా దేవునికి ఉపయోగపడుతూ ఉన్నాడు అంటే మేలు చేయటానికి కాదు. దేవుని యొక్క పిల్లలు అవిధేయులైనప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, మనిషి తన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని లోకములో ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూచి వారి మీదకు లోకములో ఉన్న చెడ్డ మనుషులను పంపిస్తారు. వారు చేసే పని ఏమిటంటే శ్రమ కలిగించటానికి, శ్రమలో వారిని కృంగదీస్తారు. ఈ మాటలు మనకి అర్థం కావు. మన భాష, మన భావ్యం ఎప్పుడు కూడా నేను ఎలాగ ఉన్నా దేవుడు నన్ను దీవించాలనేటువంటి ఒక చులకన భావంతో మనం బ్రతికేస్తూ ఉంటాం. ఇది దేవుని దగ్గర చోటు లేదు. జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక పండితుడు అంటున్నమాట, నేను అనే విషయంలో నువ్వు ఎంతకాలము బ్రతుకుతావో అన్ని రోజులు కూడా వాటికి లెక్క ప్రభు దగ్గర అప్పచెప్పవలసిందే. దేవుని దగ్గరకు వచ్చాక ఇక నేను కాదు నాయనా, నీవే, నీ చిత్తమే అనే మాటకు ఎప్పుడు వస్తావో అక్కడ నుండి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి అంటారు. అంటే నీవుగా బ్రతికినప్పుడు చేసిన కార్యాలు, దేవుని కొరకు జీవించినప్పుడు చేసిన కార్యాలకు నీవు ఖచ్చితంగా అకౌంటబుల్ పర్సన్, ఖచ్చితంగా దానికి నీవే సమాధానం చెప్పాలి. సిలువ అనేది ఒక పరిపూర్ణమైన అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు చూపించినటువంటి చిత్తాన్ని నెరవేర్చి ఒక కార్యం. సిలువ దేవుని చిత్తం, దైవేచ్ఛ. అది తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోనికి పంపించి, సిలువ నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది కుమారుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. సిలువ దగ్గర మనకు కనపడే విధేయత, సిలువ దగ్గర క్రీస్తు లోబడిన తత్వం, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటలో ప్రాణం పెట్టేంత వరకు కూడా కుమారుడు ఇష్టపడ్డాడు. క్రీస్తు నందు ప్రియులరా,
ఇబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభు వారిని గురించి పౌలు చెప్పిన మాట, ఆ తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని, యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడిన మాట, ప్రభునందు ప్రియులారా, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనినట్టు. శ్రమల వలన విధేయత. నాకెందుకు ఈ శ్రమలు నాయన, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాను కదా అనే తలంపు ఎప్పుడూ కూడా కుమారుడు అనుభవించలేదు. ప్రతి చోట కూడా తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రభునందు ప్రియులరా, దేవుడు ఈ లోకంలో అనేకమైనటువంటి కార్యాలు నెరవేర్చాడు. నీకు నీవుగా బ్రతకాలి అనుకున్నప్పుడు సిలువలో యేసు ప్రభుని చూచి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట, తండ్రికి కుమారుడు ఎలాగ విధేయుడయ్యాడు, ఆ విధేయత ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఎంత ఇష్టపూర్వకంగా చేశాడో, ఇది నీ చిత్తమే, ఇది నీ ఇష్టమే అని తను తాను దేవునికి ఎలాగో సమర్పించుకున్నాడో, క్రైస్తవులమైనటువంటి మనం ప్రభునందు ప్రియులారా, ఆ రీతిగానే ఉండటానికి మనము సిద్ధపడాలి. దేవుని చిత్తము చేయుటలో చాలా ఆత్మీయమైన విషయాలను యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడు అక్కడ ఉన్నాడు. ఊచ ఒక చెయ్యి బాగా పనిచేస్తుంది, కానీ ఒక చెయ్యి మాత్రము సరిగా పని చేయనటువంటి స్థితి. దేవుని యొక్క వాక్య భాగంలో ఆ సందర్భాన్ని గనుక ప్రభునందు ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటే, 9వ వచనములో, ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చెయ్యగలవాడు కనబడిను. ఊచ చెయ్యగలవాడు అంటే నిర్జీవమైపోయినటువంటి ఒక చెయ్యి. ఒక చెయ్యి బాగా ఉంది, కానీ ఒక చెయ్యి పని చేయటం లేదు. యేసు ప్రభు ఆ మనుష్యునితో మాట్లాడిన మాట, నీ చెయ్యి చాపుము అన్న. నీ చెయ్యి చాపు. వెంటనే వాడు చెయ్యి చాపగా అది రెండవ దాని వలె అది బాగుపడెను. కొన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్నో గొప్ప స్వస్థతలు చేశాడు, రోగులను బాగు చేశాడు. కానీ మత్తయి భక్తుడు ఊచ చెయ్యగలవారిని మాత్రము మరి మన దృష్టికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ ఊచ చెయ్యగలవాని కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన రెండు చేతులలో ఒక చెయ్యి పని చేయకపోతే జీవితంలో చాలా విషయాలను మనము కోల్పోతాం. చాలా విషయాలకు మనము ఒంటరిగా పని చేయవలసి, ఆ బాధ మనకి తెలియదు. కానీ ఊచ చెయ్యగలవాన్ని చూసినప్పుడు, లేకపోతే మనం లోకంలో ఎవరినైనా చూసినప్పుడు, ఒక చెయ్యి బాగుండి ఒక చెయ్యి పని చేయకపోతే ఆ జీవితము ఒంటి చెయ్యి జీవితమే. ఒక చెయ్యే పని చేస్తాడు, ఒక కార్యమే వాడు చేస్తాడు. ఒకడిగా బ్రతకవలసిన పరిస్థితి. దేవుని మహాకృప, దేవుడు మనకు మన బిడ్డలకు చక్కటి కృపను అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు అద్భుతాన్ని వ్రాస్తాడు అంటే, సమాజ మందిరములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, చాలామంది మనుషులు ఉన్నారు, కానీ ఆ వ్యక్తినే దేవుడు చూపించాడు. ఆ చెయ్యి పని చేయటం లేదు. దేవుడు చెప్పిన మాట, నీ చెయ్యి చాపుము అని చెప్పినప్పుడు అది చక్కగా పని చేశాడు. ఏమి నేర్పుతూ ఉన్నాడు మత్తయి భక్తుడు అంటే, దేవుని చిత్తము చేయుటలో నీ చెయ్యి ఏ రీతిగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని చిత్తమును కనుపరుచుటలో నీవు ఏ రీతిగా ఉన్నావు, అది పని చెయ్యి నీ చేతిగా ఉంటే గనక, ఒకవేళ మనకు రెండు చేతులు ఉండి కూడా
ఒక చెయ్యి పని చేయనప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుందో, దేవుని చిత్తాన్ని చేయుటలో ప్రభునందు ప్రియులరా మనము సరిగా గనక పని చేయలేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలకు మనము చాలా దూరం అయిపోతాం. సమాజ మందిరంలో అందరూ చూస్తూ ఉండగా ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమని చెప్పాడు. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె పాకుతున్నాడు. అక్కడుండి వాడు 2 చేతులతో పని చేశాడు. దేవుని చిత్తానికి ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపించి ఆయన చెయ్యి చాపడం ప్రారంభించాడు, ఒక మాటను గమనించాను. నాయనా నా పుట్టుకతోనే లేకపోతే జరిగినటువంటి స్థితిలో ఇది ఈ రీతిగా ఉండిపోయింది కనుక ఇప్పుడు నేను చెయ్యి చాపలేనని చెప్పకుండా ప్రభు మాటకు విధేయత చూపించినప్పుడు ఆ గొప్ప కార్యము అతని చేతిలో జరిగింది. 2025వ సంవత్సరంలో దేవుని వాక్యాన్ని లెంటు కాలములు వింటున్న మనం తండ్రి అయిన దేవునికి కుమారుడు చూపించిన విధేయత మరణ పర్యాంతము కూడా ఎక్కడ కూడా తన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోవటానికి రాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు కుమారుని దగ్గర మనము నేర్చుకునే ఒక పాఠం, ఆయన చిత్తాన్ని చేయటానికి మన చేతులు ఎప్పుడు కూడా సంసిద్ధతను తెలియచే. ఎప్పుడైనా దేవుని వాక్యము కొరకు పనిచేసే చేతులుగా మనం ఉంటాం. ఆ చేతులు దేవునికి సమర్పించబడి ఉంటాయి. ఆ చేతులతో దేవుని కార్యాలు చేసే రీతిగా ఉంటాయి. ఒకవేళ ఆరోగ్యకరమైన చేతులు మనకు ఉండవచ్చు, కానీ దేవుని కొరకు ఇవి ఉపయోగించబడకపోతే ప్రభునందు ప్రియులరా అవి పనిచేయని చేతులే. ఒక పండితుడు అంటాడు, ఈ చేతికి రాయడం రాకపోతే రాయడంలో ఇది పనిచేయని చేయి అంటాడు. కుమ్మరివాని దగ్గరికి వెళ్ళి కొండను రూపించేటప్పుడు ఈ చేతికి ఆ నైపుణ్యత లేకపోతే తయారు చేయటంలో కూడా ఇది పని చెయ్యని చేయి. దేవుని కార్యాలు చేయటానికి ఈ చెయ్యికి నువ్వు విధేయతను దేవునికి సమర్పించకపోతే ఇది కూడా ఓచ చేయగలిగిన వారి. దయచేసి ఈ మాటలు గమనించాలి. రాయడం నేర్చుకుంటాం, రాయటంలో చెయ్యి పని చేస్తాం. కొండను తయారు చేసే కుమ్మరి చేతిలో ఏముంది అంటే నైపుణ్యత. చక్కటి కొండ అతని చేతుల్లో నుండి రూపించబడుతుంది. ఆ నైపుణ్యత చూపించాలి. దేవునికి విధేయత చూపించి ఈ కార్యాలు చేయటానికి ప్రభునందు ప్రియులరా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. అంటే దేవుని ఎడల నీ చెయ్యిని చాపాలి. చాలా మంది మనుషులు దేవుని కొరకు కాకుండా తమ ఇష్టాని కొరకు చాలా కార్యాలు నెరవేర్చేటువంటి పనులు చేస్తూనే ఉన్నారు. దయచేసి నాతో కలిసి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనము చదువుకుంటే ఎన్నో విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని అంటాడు అంటే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అందుకాయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించేదవు అంటే ఎలాగూ చేస్తావు అంటే దేవునికి విధేయత చూపించి, దేవునికి విధేయత చూపించి. ప్రభునందు ప్రియులరా దైవ చిత్తము ప్రకారము నువ్వు చేయునప్పుడు నీవు జీవిస్తావు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. దైవ చిత్తము ప్రకారం అలాగూ చేసిన ఎడల నీవు జీవిస్తావు. చాలా సందర్భాల్లో మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు దేవుని మాటలు మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు మాట్లాడుతాడు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించుతాడు. యేసు ప్రభులు వారు నాటికి నేటికి ఎప్పటికీ జీవించుచున్నాడు అనే సత్యాన్ని మనం ఎలాగ తీర్మానం చేసుకున్నాము అంటే తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు కాబట్టి. దేవుని ఇష్టాన్ని ఎంతవరకు ప్రభు నెరవేర్చాడో సిలువలో ఆయన పొందినటువంటి శ్రమలను బట్టి, ఆయన అనుభవించినటువంటి కార్యాలను బట్టి ప్రభునందు మనము తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మనకివ్వబడినటువంటి అంశము దైవేచ్ఛ అని.
దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక, అది భూమి మీద నెరవేర్చేవాడు ఎవరూ లేనప్పుడు కుమారుడే ఈ లోకానికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అంట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడు కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా కుమారుని ద్వారా తండ్రికి ఇష్టులైపోతారు. దేవుని యొక్క ఇష్టాన్ని వారు కలిగి ఉంటారు. కుమారునికి తండ్రి మీద చాలా విశ్వాసం. బైబిల్లో కొన్ని వచనాలు చదువుకుని మనము చక్కగా ఇంటికి వెళ్ళిపోతాము, కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని బట్టబయలు చేసేస్తూ ఉంటాయి. ఆ మాటలు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలాంటి వారమో దేవుని వాక్యం మనకే జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటలో, దైవేచ్ఛను కొనసాగించుటలో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు ప్రభునందు ప్రియులరా, పిలాతు న్యాయస్థానములో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. పిలాతు న్యాయస్థానము ఎంత భయంకరమైనదో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పిలాతు మహావేదాంతి, ఆ కాలంలోనే ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ప్రభునందు ప్రియులరా, పొంతు అనేది అతని గ్రామం. చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు, కానీ తెలివైన వాడు. బాగా చదవటం వలన రాజకుమార్తె ప్రేమించి పెళ్లి చేస్తాడు. ఆ ప్రేమ వివాహంలో అతనికి ఒక ఉన్నతమైన అధికారం అతడు పొందుకొని రాజరిక వ్యవస్థను క్రొత్త పద్ధతులతో అవలంబించాడు. తన మామగారు ఎక్కడికి పంపినా అక్కడ చాలా కఠినమైన పరిపాలన చేశాడు. పిలాతు ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ, లేకపోతే ఒక ప్రాంతానికి గవర్నర్గా వెళ్ళాడు అంటే ఆ ప్రదేశం అంతా కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది. ఉన్నతమైన పరిస్థితుల్లో గుజరాత్కు ఒక ఎస్పీ వెళ్ళాడు. గుజరాత్లో ఒక జిల్లా ఒక ఎస్పీ వెళ్ళినప్పుడు అతని యొక్క పరిస్థితిని బట్టి తీసుకువెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇప్పుడు కూడా బయటకు రాలేదు. అతని పేరు సంజయ్ భట్. ఎందుకంటే అత్యధికమైనటువంటి నైపుణ్యతతో పోలీసు వ్యవస్థనే మార్చేశారు. పోలీసులు అంటే ఇలాగ ఉండాలి, ఎంత పోరాటమైనా చేసి న్యాయాన్ని కనపరిచారు. అప్పటికి సీఎంగా ఉన్నటువంటి మోడీయే తట్టుకోలేక అతని మీద కేసు పెట్టి జైల్లో పెట్టాడు. నేటికి కూడా కొంతమంది పోలీసులు ప్రభునందు ఘనమైనటువంటి కార్యాలు చేస్తారు. ఏది ఏమైనా పిలాతు గురించి మనం మాట్లాడుకుంటూ, అయితే యోధులు అల్లర్లు చేసేటువంటి వారు, రకరకాలుగా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగేవారు. కాబట్టి అటువంటి ప్రదేశంలో పనిచేసేవాడు సామర్థ్యము కలిగినటువంటి ఎవరు ఉన్నారంటే పిలాతు ఒక్కడే. పిలాతుకున్నటువంటి నైపుణ్యం, ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయో, ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందో వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేస్తాడు. సైలెంట్గా వారిని పట్టుకుంటాడు, ఎవరికీ తెలియకుండా వారిని హతమారుస్తాడు. పస్కా పండుగలు అనేక మంది యూదులను చంపించేశారు. ఒక రోజున దేవాలయంలో సొమ్ము తీసి కాలువలు తవ్వించాడని అనేక మంది వ్యతిరేకం తిరిగినప్పుడు అనేక మంది ప్రభునందు ప్రియులరా వారిని బంధించి పిలాతు చేసిన పనేమిటంటే అందులో ఉన్నటువంటి వ్యతిరేకులందరినీ కూడా పస్కా గొర్రె పిల్లలు నరికేటప్పుడు పస్కా గొర్రె పిల్లలు 2 గొర్రె పిల్లల మధ్యన వ్యతిరేకుల మధ్యన పెట్టి వారి తలలు కూడా నరికించారు. లోకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట, పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉంది. అంత కఠినుడు పరిపాలన. అటువంటి పిలాతు ఎదుట యేసు ప్రభు వారు నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని గురించి చాలా విషయాలు తెలుసుకుని భయపడిపోయాడు. తీక్షణంగా పరీక్షించాడు. ఇతనేందు నాకు ఏ దోషము కనిపించలేదు అని వారికి చెప్పి వారిని వారి చేతులకు అప్పగించాడు. ఒక మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప
నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేస్తావా, కైసరుకు స్నేహితుడువు కాదు. చాలా ప్రయత్నం చేశాడు యేసు ప్రభుని విడిపించాలి. అతని దేవుని కుమారుడని చెప్పినప్పుడు మరింత భయపడి పిలాతు ఒంటరిగా తీసుకుని వెళ్ళాడు. పిలాతు భయపడ్డాడు. ఇతని దేవుని కుమారుడని చెప్పి తన చేతుల్లో ఇంత గొప్ప అధికారి, సమస్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన వాడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. నేను నా తండ్రికి లోబడి జీవిస్తూ ఉన్నాను. నా మీద నీకు ఏ అధికారము లేదు. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రి సిలువకు నన్ను అప్పగించటము ఆయన ఇష్టం. యెషయా ప్రవక్త రాస్తాడు, నలగగొట్టబడుట నా తండ్రికి ఇష్టము అంటాడు. నన్ను ఈ రీతిగా సిలువకు అప్పగించటము నా తండ్రి ఇష్టమై ఉన్నది. క్రీస్తునందు ప్రియులరా, పేతురుతో మాట్లాడిన మాట, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెను నేను త్రాగకుందునా అని. ఇన్ని మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తూ 2025వ సంవత్సరము శిలువ ధ్యాన కూడికలో ఉన్న మనతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, క్రీస్తునందు ప్రియులారా, ఎవరు తండ్రి చిత్తాన్ని చేస్తారో, ఆ చిత్తము చేయుటలో ఎవరు విధేయతను నేర్చుకుంటారో, శ్రమలకు లోబడి ప్రభు చిత్తానికి తను తాను అప్పగించుకుంటారో, వారు క్రీస్తు వలె తండ్రికి విశ్వాసమైన జీవితాన్ని వారు జీవించగలరు. ఒకవేళ గనుక ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో కొన్ని శ్రమలు మనల్ని తాకినప్పుడు, ఇబ్బందులు మన మీదికి వచ్చినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి పోయేటువంటి ప్రయత్నము గనుక మనకుంటే, మనము దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారి యొక్క సిలువ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినది. నా తండ్రి చిత్తం ఏమిటి అని అడిగితే, సర్వలోక రక్షణ కొరకు తన్ను తాను అప్పగించుకోవటం, స్వసిద్ధముగా అప్పగించుకోవటం. యేసు ప్రభు కనుపరిచిన భక్తి జీవితం, పిలాతు న్యాయస్థానంలో మౌనం వహించి సమస్తము తండ్రికి విధేయుడై తన శక్తిని, తన భక్తిని, సమస్తాన్ని కూడా తండ్రి ఎడల చూపించి ఆయన మౌనం వహించాడు. అటువంటి విధేయత ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి బిడ్డలకు మాత్రమే, క్రీస్తు ప్రభుల వారి బిడ్డలకు మాత్రమే, లోకస్తులకు లేదు. మనము ఈ మధ్యన ఒక మరణాన్ని గురించి మనం విన్నాం. ప్రవీణ్ పగడాలని ఒక దైవ సేవకుడు చనిపోయాడు, చంపబడ్డాడు, చనిపోయాడు. ఇంకా బయటకు ఆ విషయాలు మనకి తెలియవు. కానీ మనము దేవాలయంలో ఆ రోజే సంఘ పెద్దలమందరం కలిసి సంఘము నిలబడి మౌనం పాటిస్తూ ప్రార్థన చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి కాదని, మనల్ని చూచి చాలా సంఘాలు ఆ మరుసటి రోజు నుండి చేయడం ప్రారంభం, ఇంకా ఉధృతం చేసి ర్యాలీలు చేశారు. ప్రభుత్వం పైన తిరుగుబాటు తీసుకురావటానికి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టారు. అది మంచిది చెడ్డదని మనం చెప్పలేము. కానీ పాస్టర్ గారి భార్య మాత్రం చెప్పిన మాట, నా భర్త చనిపోయాడో చంపబడ్డాడో అది దేవునికే తెలుసు. కాబట్టి ఒకవేళ ఎవరైనా చంపేస్తే క్షమించండి, కానీ నా భర్త మరణాన్ని బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి క్రైస్తవ నామానికి అపనింద పాలు చెయ్యొద్దు. మీరు దీన్ని పోరాటము చేసి మత చిచ్చులు పెట్టద్దు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు చెప్పాలి అంటే గనక చాలా గొప్ప మనస్సు. ఎన్ని శ్రమలు ఉన్నా నా తండ్రి యొక్క మనస్సు ఏమిటో మాకు తెలుసు. ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. ఒకవేళ గనుక నిజముగా నా భర్తను హత్య చేసి ఉంటే దేవుడు వారిని కూడా క్షమించాలి అనేటువంటి మనస్సు సిలువ దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. తన మీద ఉమ్మివేసిన వారిని,
తనను హేళన చేసినవారు, తన కొరకు అనేక విషయాలు చేసి గాయపరిచినవారు, తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నటువంటి దేవుడు ప్రేమతో పలికిన మాట, వీరందరినీ క్షమించండి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక. నాయనా, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని, ప్రవచన నెరవేర్పులో లోక రక్షణ కొరకు నీవిచ్చినటువంటి కార్యాన్ని నెరవేరుస్తున్నానని వారికి తెలియక చేశారు కనుక వీరందరినీ క్షమించండి. ప్రభునందు ప్రియులారా, ఏ మత గ్రంథంలో వినపడని ఒక మాట క్షమించటం అనేది బైబిల్ గ్రంథంలోనే మనకు తెలుసు. ఏ మత గ్రంథంలో కూడా వినపడదు. మానవుడు పరిపూర్ణుడై దైవ ప్రేమను పొందుకొని క్షమించమని చెప్పగలిగినటువంటి మనసు దేవుని దగ్గర, యేసు ప్రభుల వారి దగ్గర మనం నేర్చుకుంటాం. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరో వారు మాత్రం, మరొకరు కాదు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో యేసు ప్రభు వారిని గురించి పేతురు పలికినటువంటి మాటలు 17వ వచనములో, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిద్దరని నాకు తెలియను. తెలియక చేశారు మీరు తెలియక చేసిన మాట ఏమిటంటే 14వ వచనంలో, పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడైనను మృతులలో నుండి లేకును, అందుకు మేము సాక్షి. తెలియక చేయబడింది. పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి బరబ్బానే అనేటువంటి అంతకుడిని మీరు కోరుకున్నారు. లోకంలో మనుష్యుల యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఇవన్నీ మీరు తెలియక చేశారని దేవుడు మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు. క్షమాపణతో కూడినటువంటి మాటలు పేతురు ప్రకటించినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఒక మాట మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. 19వ వచనం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకం. మీరు మారు మనస్సు పొంది మీ పాపము నుండి విడిపించబడుటకు దేవుడు సమస్త కార్యాన్ని లోకంలో చేశాడు. మొదటి మాట ప్రభునందు ప్రియులారా, పిలాతు న్యాయస్థానంలో తండ్రి యొక్క అధికారానికి దేవుడు పూర్తిగా లోబడి ఉన్నాడు. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 6వ వచనము, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పచ్చు. నాకు ఇచ్చినటువంటి శరీరము సిలువలో నీకు అప్పగించుతాను. ఇది నాకు ఇచ్చిన ఒక కార్యము. ఇది నీకిష్టమైనది. నీకిష్టమైన కార్యము తండ్రి నేను ఎల్లప్పుడూ చేయించున్నాను. ఈ శరీర జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యం ఏదైతే ఈ లోకంలోనికి ఒక శరీరాన్ని అమర్చి లోకంలోనికి పంపించాడో, ఆ శరీరము ద్వారా ఏ పాపము పరిపూర్ణముగా తొలగించబడదు. అయితే పాపము పరిపూర్ణంగా తొలగించబడటానికి నాకు నీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఒక శరీరాన్ని అమర్చితివి. ఈ శరీరమును సిలువలో అప్పగించి నీ చిత్తము చేయుటకు నన్ను పంపినావు. దేవుడు ఆ రీతిగా సంపూర్ణ మానవుడై తండ్రికి తను తాను అప్పగించుకోవటానికి వచ్చినప్పుడు చెప్పిన మాట, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని. ఏ శరీరాన్ని దేవుడిచ్చాడో ఆ శరీరముతో ప్రాణం అప్పగించడానికి ప్రభునందు ప్రియులారా సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని కార్యాన్ని నెరవేర్చిన దేవుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన దేవుడు. అమెరికా దేశంలో
ఒక పాస్టర్ గారు ఉన్నారు. చాలా గొప్ప పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంతకుముందు పని చేసిన ప్రాంతంలో క్రీస్తును గురించి ప్రకటించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఖైదు చేసి చెరసాలలో బంధించారు. ఆ చెరసాలలో ఒక లైట్ కూడా ఉండేది కాదు. ఒక రాయిని చేసి అందులో ఒక మనిషి ఉండటం లాగా పెట్టి బయట గేట్ ఒక పూట భోజనం పెట్టి 12 సంవత్సరాలు అలాగ ఒంటరిగా వదిలేశారు. ప్రభునందు ప్రియులారా, కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్‌లోనికి పంపారట కొంతమందిని. ఒక 2, 3 రోజులు, 7 రోజులు ఉంటే వారు బయటకు వచ్చాక చెప్తారు, పిచ్చెక్కిపోయిందండి మాకు ఒంటరిగా ఉండటానికి. మేము బ్రతకలేకపోయాం. ఫోను ఉన్నా సరే. అటువంటిది క్రీస్తు నిమిత్తమై 12 సంవత్సరాలు ఒక ఖైదు చేయబడి చెరసాలలో ఉండిపోయి బయటకు వచ్చిన తర్వాత సువార్తను ప్రకటించాడు. ఆయన అంటాడు, 12 సంవత్సరాలు దేవునితో ఉండటానికి, ప్రార్థనతో బ్రతకటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అన్ని శ్రమలలో కూడా నాయన ఈ సమయము, ఈ చీకటి సమయం, ఈ కఠినమైన సమయం ప్రార్థన చేయటానికి నువ్వు నాకు ఇచ్చావని ప్రభుని గణపరిచి ఆ 12 సంవత్సరాలు దైవ చిత్తానికి తాను అప్పగించుకున్నాను. 12 సంవత్సరాలు ఒక గదిలో ఉండి ప్రార్థన చేసి బయటకు వచ్చిన వ్యక్తి విస్తారమైన పరిచర్య చేస్తూ క్రీస్తునందు ప్రియులరా, దైవ భక్తులు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, నేను అనేది సిలువ దగ్గర చంపేసుకుని నీ కార్యము చేయటానికి నేను ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన వాడిగా బ్రతకాలని సంపూర్ణమైన సమర్పణ చేసుకున్నాను. అందుకనే పౌలు మాట్లాడుతున్న మాట, ఇకనో బ్రతుకువాడును నేను కాదు, జీవించువాడునో నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. నేను ఏదైనా కార్యము చేస్తూ ఉన్నానంటే అది నాది కాదు, నన్ను బలపరచు వాడి ద్వారా, నన్ను బలపరచు వాడి ద్వారా మాత్రమే నేను ఇది చేస్తున్నానని ప్రతి దశలో కూడా దేవునికి తన కార్యాలను అప్పగించాడు. ఈ మాట నేను చెప్తాను, మన సంఘంలో ఉన్న బిడ్డలు ఏది చేసినా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు ఈ కార్యం. నేను పాస్ అయ్యాను అంటే అది దేవుని కృప, వివాహం చేసుకున్నాను అంటే దేవుని కృప, బిడ్డలను కలిగి ఉన్నానంటే దేవుని కృప, ఈరోజు నేను సజీవుడనై ఉన్నాను అంటే అది దేవుని కృప. ఈ అన్ని విషయాల్లో దేవుని చిత్తానికి నీవు అప్పగించుకున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎలాగ సజీవుడై నేటికి అనేకమైన క్రియలు మన మధ్యలో చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడో, నీ జీవితము నా జీవితము కూడా దైవ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మనము కూడా ఆ రీతిగానే ఎక్కడ కూడా ప్రభునందు పిల్లరా సిలువ ఎదుట నేను అనేక కార్యక్రమాలు కనుక విశ్వాసులంగా మనం చేస్తూ ఉంటే మనము దేవునికి వ్యతిరేకులుగా బ్రతకవలసి ఉంటుంది. అందుకని కీర్తన కార్యుడు, కీర్తన గ్రంథకర్త 16వ కీర్తనలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనమందరము చదువుకుందాం. 2వ చరణంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి అయినా నీకంటే నాకు ఉన్నతమైనటువంటి ఆశ్రయం అడుగుతుంది. నేను ఎక్కడ ఉన్నా, ఎలాగ ఉన్నా, నీ కార్యాన్ని నెరవేర్చడానికి నా శరీర ప్రాణాత్మలు సిద్ధపరచుకున్నప్పుడు సమస్తాన్ని క్షేమంగా అనుగ్రహించేది. ఒకవేళ ఈరోజు నా కన్నీటికి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు, నా ఇబ్బందులకు కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ శ్రమలలో కూడా విధేయత నేర్చుకుని నీకు సంపూర్ణముగా సమర్పించుకుని క్రీస్తు వలె మరణ పర్యాంతములో కూడా, మరణము దగ్గర కూడా, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని చెప్పగలిగిన విశ్వాస జీవితం మనలో ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి క్షమాధారముగా చేసుకుని బ్రతుకుతాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలునికి ఆ మేలుకరమైనది మన జీవితంలో పొందుకుంటాం. మన దేవుని కంటే క్షమాధారము ఏది? పగలతో ప్రతీకారాలతో కాదు, సమాధానంతో క్షమాపణతో దేవుడు చేసిన ఆ క్రియలను నెరవేర్చడానికి మనల్ని మనము సమర్పించుకుని దేవుని కృపకు పాత్రముగా ఉండటానికి దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక.
ప్రభునందు ప్రియులరా, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అట్లాది వారం గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాము. బాప్తిసం తీసుకునేవారు దయచేసి సంఘ పెద్దలకు మీ పేర్లు తెలియచేయండి. అట్లాది వారు మధ్యాహ్నం నుండి బాప్తిస కార్యక్రమం జరుగుతుంది. 7 మాటలు మాట్లాడేవారు, ప్రార్థనలు చేసేవారు, బైబుల్ చదివేవారు పేర్లు ఇచ్చారు. మరి తర్వాత మీరు వస్తూ ఉన్నారు, కానీ 7 మాటలకు 7 ప్రార్థనలు, 7 మాత్రమే బైబిల్ చదవాలి. కనుక ఇక నుండి మరి సంవత్సరానికి మీరు చదివిన తర్వాత వచ్చే సంవత్సరం మీరు చెప్పిన వారి పేర్లకు ముందు అవకాశం ఇవ్వబడుతుంది. వచ్చే గుడ్ ఫ్రైడే రోజున జరిగే ఎగ్జామ్లో మరి 3 ప్రశ్నలలో ఒకటి 40 అంశాలు రాయటము, అపోస్తలుల విశ్వాస ప్రమాణం రాయడము, అదే రీతిగా సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు రిఫరెన్స్తో రాయటం. ఈ 3 ప్రశ్నలకు సిద్ధపడి మీరు రాయగలిగినప్పుడు మరి సంఘంలో ఈస్టర్ రోజున వారికి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. గమనించగలరు. మీ అందరికీ వందనాలు. చివరి ప్రార్థన, దైవ అవకాశం ఉన్నవారు లేచి నిలబడాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. 27వ సిలువ ధ్యాన కూడికలో ఇటు రీతిగా మేముండుటకు మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. మా శక్తి మా భక్తి కాదు ప్రభువా, నీవు మా పైన చూపించిన కృపకై ఈ ఆధ్యాత్మిక ప్రయాణములు 27వ రోజుకు చేరుకున్నాం. ఈ 40 రోజుల సిలువ ప్రయాణం ఎల్లప్పుడూ కూడా నీ నామ మహిమ కొరకునైనా ఏ విధమైన అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా జరుగుటకు కృప దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు విశ్వాసముతోనైనా తమ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించిన నీ మాటలను బట్టి ప్రతిదినము మానక ఉపవాసాలతో ప్రార్థనలతో నీ సన్నిధిని సమీపిస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. కృపను అనుగ్రహించి మేలు చేయండి. ఈ బిడ్డలు నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలకే మీకు వందనాలు. ప్రతి ప్రార్థనకునైనా గొప్ప సమాధానం మీరు అనుగ్రహించి మేలు చేయండి. నీ గొప్ప కార్యాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నీ దయగల హస్తం వారిపైన ఉంచండి ప్రభు. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమునిచ్చి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు ప్రభు, నీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్తమును ప్రభు సమర్పించుకున్నాడు. దైవేచ్ఛ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని సంపూర్ణమైన విధేయతతో సమర్పించుకున్నటువంటి ఆ విశ్వాస సంబంధమైన జీవితం నాయన మేమందరము కలిసి అతి రీతిగా నిన్ను వెంబడించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి నీకు వందనాలు. గోగులమండ సంసోన్ ఎలిజబెత్ గారు కుటుంబము, గోగులమండ అబ్రహాము మరియమ్మ గారు, గోగులమండ చరణ్ కుమార్ దయమణి గారు, కొండేటి గాబ్రియల్ మరియమ్మ గారి కుటుంబం, కొండేటి యేసుదత్త మేరీ ప్రిస్కిల గారు, బండారు మార్గరెట్ గారి కుటుంబం, మొండ్రు చిన్న జకరయ్య గారి కుటుంబం, తోట చిట్టి మరియమ్మ గారి కుటుంబం, కుటుంబాల ద్వారా నాయన 27వ సిలువ ధ్యాన కూడికని ఏర్పాటు చేసి ఆ కుటుంబాల ద్వారా సిలువను గూర్చినటువంటి ఘనత నాయన సిలువ మహిమ ప్రకటించబడుటకు మీరు ఇచ్చిన ధన్యతకి మీకు వందనాలు. ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, ప్రతి దినము నీ పాద సన్నిధిలో కుటుంబాల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. జరగవలసిన ప్రతి కార్యము నీ నామ మహిమార్థమై జరుగుటకు మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఇదిగో నీ బిడ్డలు ప్రభు, నీ సన్నిధిని చేరి అనేక విషయాలు ప్రభు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. కనికరించి కృప చూపించి విశ్వాసంలో మరింత స్థిరముగా ఆధ్యాత్మిక ఎదుగుటకు ఈ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిపించండి. ఆరోగ్యమును, క్షేమమును, సమాధానం దయచేయండి. శాతానుడు కలిగించే అభ్యంతరాలను, ఆటంకాలను దూరపరిచి నీ సన్నిధిలో ప్రభా ఈ 40 రోజులు విజయవంతంగా పూర్తి చేసే కృపాభాగ్యము మాకు సంఘానికి అనుగ్రహించి మేలు చేయమని మరొకసారి నాయన ఏర్పాటు చేస్తున్న కుటుంబాలను చేరువచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరు. నేడు మన దినాలు మాకు దయచేయి. మా యెడల పాపము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించాలి. శోధన లేక కీడుని తప్పించండి. రాజ్యము శక్తి నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు మన కుటుంబాలకు సంఘమంతటికి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైండును గాక. ఎవరైనా దానిలో మోదో నేనే కోరాకు సిలువలోన బలియాయెను సిలువలోన నిన్ను రక్షింపాను. మమ్మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ వారంలో మరి బైబిల్ చదవటానికి పురుషులు కూడా పేర్లు ఇచ్చారు. మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు చదవటానికి అవకాశం ఉంది కనుక చదవాలనుకున్న వారు మీ పేర్లు తెలియచేయాలని మనం చేస్తాం. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము బాపితివే. పాపము మోసితివే, నా శాపము బాపితివే. నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను. రానుంటిని నీ దరికి,
యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీ దరికి నన్ను గడుగుము యేసు ప్రభు, రానుంటిని నీ దరికి నన్ను గడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మీ అందరికీ వందనాలు.